మార్కెట్ పల్స్ కు స్వాగతం. నేను లక్ష్మి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q2లో జీడీపీ వృద్ధి 5.4% మందగించినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. గత 7 త్రైమాసికాలలోనే ఆర్థిక వ్యవస్థ కనిష్ట వృద్ధికి పరిమితమైనప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు లాభాలతో నిలిచాయి. ఆర్థిక వృద్ధి మందగించిన కారణంగా సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే కోలుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్లు పెరగడంతో జోరందుకున్నాయి. సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడి 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ 145 పాయింట్లు బలపడి 24,000 వద్ద 276 వద్ద నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకు మార్కెట్ ఎక్స్పర్ట్ వెంకట్ గారు లైవ్లో ఉన్నారు. సో వారు అందిస్తారు. చెప్పండి సార్, స్టాక్ మార్కెట్లు నిన్న లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మనకి డిసెంబర్ సిరీస్ ఫ్రైడేతో మొదలైంది. సో ఫ్రైడే కొంత బెటర్గా అంటే 24,000 మార్క్, 24,054. ఈవెన్ మనం థర్స్డే సెషన్ ఫ్రైడే సెషన్లో కూడా చెప్పుకున్నాం 24,054 పైన క్లోజ్ అయితే మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే 28 మంత్స్ నుంచి వస్తున్న ఒక పాజిటివ్ ట్రెండ్ ఉందో అది హోల్డ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనకి లాస్ట్ వర్కింగ్ డే ఫ్రైడే రోజు మంత్లీ క్యాండిల్ ప్రాపర్గా క్లోజ్ అయ్యింది. అండ్ మండే నిన్న ర్యాలీ కంటిన్యూ అయింది. ఈవెన్ జీడిపి గ్రోత్ తక్కువగా వచ్చినప్పటికీ మనకి మార్కెట్స్లో ఆల్రెడీ ఒక 10% ప్రాఫిట్ బుకింగ్ 12% ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండటం అండ్ వడ్డీ రేట్లు ఏమైనా తగ్గించవచ్చు అనే ఛాన్సెస్, అదే ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అవ్వచ్చు అనే వీటి మీద నిన్న కొంత పాజిటివ్ వైపే మార్కెట్ టర్న్అవుట్ అయింది. అండ్ లాస్ట్ 5 days ఏదైతే ఒక రేంజ్ క్రియేట్ అయ్యిందో ఆ రేంజ్ పైన క్లోజ్ అయింది యాక్చువల్గా. సో నిన్న క్లోజింగ్ 24,076. సో లాస్ట్ 5 daysలో వచ్చిన ఒక బెస్ట్ క్లోజింగ్ 24,075. అండ్ అదర్ ఇండిసెస్ జాగ్రత్తగా గమనిస్తే మనకి నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ 52,100 పైన క్లోజ్ అయింది. ఏ ఒక్కరోజు మనకి 52,300 పైన క్లోజ్ అయినా కానీ బ్యాంక్ నిఫ్టీలో అప్సైడ్ స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఆల్ టైమ్ హై 54,500కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఐటీ లాస్ట్ 3 days నుంచి కూడా 43,000 మార్క్ పైన క్లోజ్ అవుతూ వచ్చింది. నిన్న ఫస్ట్ టైం 43,500 అబవ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ మేజర్ ఇండిసెస్ బ్యాంక్స్ అండ్ ఐటీ రెండు కూడా పాజిటివ్ అయిపోయి వచ్చే ఛాన్స్ ఉన్న ఈ వీక్లో. ఫిన్ నిఫ్టీ కూడా ఒక బెంచ్ మార్క్ 24,000 మార్క్ పైన క్లోజ్ అయింది. అండ్ మిడ్ క్యాప్ కూడా సో మనకి చాలా రోజుల నుంచి మిడ్ క్యాప్లో ఒక ఊగిసలాట వస్తుంది. సో మనకి నిఫ్టీ కంటే కూడా బెటర్గా పెర్ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిడ్ క్యాప్లో అరౌండ్ 12,760 దగ్గర నేను క్లోజ్ అయింది. ఇక మనకి మేజర్లీ రిలయన్స్. సో రిలయన్స్ లాస్ట్ వీక్ మొత్తం కూడా 5 sessions 1,300 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. నిన్న ఫస్ట్ టైం మనకి 1,300 పైన క్లోజ్ అయింది రిలయన్స్లో కూడా. సో ఇక్కడ మేజర్లీ బ్యాంక్స్, ఐటీ, రిలయన్స్, మిడ్ క్యాప్ అన్నీ కూడా మనకి ఇక్కడ ట్రేడబుల్స్ అప్లికేషన్ కూడా ఫుల్ గ్రీన్లో అయితే ఇండికేట్ చేస్తుంది. ఒక్కసారిగా అయితే ట్రెండ్లో పాజిటివిటీ వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇవాళ క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇవాళ కానీ రేపు కానీ. నిఫ్టీ 24,370 ఆర్ 80 లెవెల్ పైన క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ఇంకొకసారి 25,000 లెవెల్స్ వరకు కూడా మార్కెట్స్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే Q2లో జీడీపీ వృద్ధి 5.4% మందగించినప్పటికీ స్టాక్ మార్కెట్లు జోరు కొనసాగించాయి. సో ఇదే జోరు కొనసాగుతుందనుకోవచ్చా? ఇక్కడ నిన్న క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి ఈ సిరీస్ అంటే డిసెంబర్ సిరీస్ ఏదైతే మనం అక్టోబర్ ఎండింగ్ నుంచి ఒక ఫాల్ మొదలైందో అండ్ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి అక్టోబర్ అండ్ నవంబర్ 2 months మనం ఒక డౌన్ చూసాం. అండ్ నవంబర్లో కొంత రికవరీ కూడా చూసాం యాక్చువల్గా. సో 24,000 మార్క్ పైనే క్లోజ్ అయింది మనకి నవంబర్ క్యాండిల్, యాక్చువల్ నాట్ నవంబర్ సిరీస్, నవంబర్ క్యాండిల్. సో డిసెంబర్ మనకి కొంత అట్లీస్ట్ ఏదైతే ఫాల్ వచ్చిందో ఈ ఫాల్ 20,000 ఆల్మోస్ట్ ఆల్ 271 నుంచి 23,200 అంటే నిఫ్టీ 3,000 పాయింట్స్ చూసాం మనం. దీంట్లో ఒక మీన్ రివర్షన్ 50% రివర్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనకి 23,250 లెవెల్ నుంచి 50% ఆఫ్ ఫాల్ అంటే 3,000లో 1,500 వేసుకున్నా కానీ మనకి 24,750 నుంచి 25,000 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మార్కెట్లో టెక్నికల్గా క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ మనకి లాస్ట్ 28 months నుంచి ఏదైతే ఉందో
ఆ ట్రెండ్ హోల్డ్ అయ్యింది. యాక్చువల్గా మనం ఫ్రైడే రోజు చేసుకున్న టీవీ ప్రోగ్రాంలో కూడా అదే మెన్షన్ చేసాం. ఫ్రైడే మనకి నవంబర్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఆ మంత్లీ క్యాండిల్ ప్రాపర్గా క్లోజ్ అవ్వాలనుకున్నాం. ఇక 24,054 మనకి ఏదైతే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ ఉందో ఇది 28 మంత్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. సో డిసెంబర్ ఈ నెలలో ఇది 29th మంత్. సో ఇక్కడ నిన్న కూడా అదే లెవెల్లో సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది, సమ్వేర్ 24,054 దగ్గర. సో ఇక్కడ ఏదైతే మనకి లాస్ట్ మంత్ హై ఉందో అది 24,500 ఇండికేట్ చేస్తూ ఉంది. సో 24,573. సో దీనిపైన ఇవాళ రేపు కానీ క్లోజ్ అయితే మాత్రం మనకి 25,000 లెవెల్స్ని కూడా మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే వెంకట్ గారు, నిన్న అల్ట్రాటెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టైటాన్, మారుతి, M&M, సన్ ఫార్మా, టాటా స్టీల్, రిలయన్స్ లాభాల్లో కొనసాగాయి. ఇవాళ కూడా ఆ షేర్లు రాణిస్తాయంటారా? సో నిన్న ప్రధానంగా మనం చూస్తే హెవీ వెయిట్స్ కంటే కూడా మనకి బ్రాడ్ బేస్డ్ మార్కెట్లో ఒక ర్యాలీ వచ్చినట్లు కనిపిస్తుంది. సో మీరు అన్నట్లుగానే ఇక్కడ అల్ట్రాసెమ్కో నిన్న 4% అప్ అయింది, అపోలో హాస్పిటల్స్ కూడా అరౌండ్ 3.5% అప్ అయింది, గ్రాసిమ్ అరౌండ్ 3.35%, శ్రీరామ్ ఫినాన్స్ అరౌండ్ 2.5%, జేఎస్డబ్ల్యూ స్టీల్ అరౌండ్ 2.5%, అదానీ పోర్ట్స్ మోర్ దాన్ 2%. సో ఇక్కడ ఒక 6 కౌంటర్స్ మనకి నిన్న 2 to 4% అప్ అయ్యాయి. వీటిలో ఏ ఒక్కటి కూడా హెవీ వెయిట్స్ లేదు. సో ఇక్కడ మార్కెట్స్లో జనరల్గా ఒక ర్యాలీ ఫస్ట్ ఒక హెవీ వెయిట్స్తో మొదలవుతుంది. లాస్ట్ వీక్ మనకి హెవీ వెయిట్స్లో ఒక చిన్న సిగ్నిఫికెన్స్ అప్సైడ్ ర్యాలీ రావచ్చు అని ఇండికేషన్ వచ్చింది. నిన్న బ్రాడ్ బేస్డ్ మార్కెట్ ఇక్కడ మనకి ఒక సిమెంట్ సెక్టర్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, నెక్స్ట్ ఫినాన్స్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఇట్లా రకరకాల సెక్టార్స్లో నిన్న బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అయితే చూసాం. అండ్ ఈవెన్ డౌన్ సైడ్ కూడా పెద్దగా అయితే ఏమి లేదు. ఒక హెచ్డిఎఫ్సి లైఫ్, సిప్లా అండ్ ఎన్టీపీసీ మాత్రమే కొంత వీక్గా క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ ఓవరాల్గా అయితే మనకి బ్రాడ్ బేస్డ్ ర్యాలీ రావచ్చు అనిపిస్తుంది. అట్లీస్ట్ మనకి ఇక్కడ నుంచి ఇంకొక 750 పాయింట్స్ నిఫ్టీలో అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. మహేష్ కుమార్ గారు, మీరు మాట్లాడడానికి సార్ వెంకట్ గారు ఉన్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ నీ క్లియర్గా అడగొచ్చు, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. అడగండి మహేష్ గారు, వెంకట్ గారు లైన్ లో ఉన్నారు, అడగండి. చెప్పండి సార్. సార్ ఇది నేను బిహెచ్ఎల్ లో పెట్టాను ఇన్వెస్ట్మెంట్. హలో. ఓకే సార్ నేను బిహెచ్ఎల్ లో పెట్టాను. కౌంటర్ పేరు ఏంటండి? ఈ మధ్యలో బాగా నష్టాలకు పోయింది కదా సార్, మళ్ళా ఎప్పుడు గ్రోత్ పెరుగుతుంది సార్? బిఎస్సి అండి. కెన్ యూ స్పెల్ ఇట్? చెప్పండి వెంకట్ గారికి. నేను బిహెచ్ఎల్ లో పెట్టాను ఇన్వెస్ట్మెంట్, అయితే కొంత అది లాస్ట్ లో వెళ్ళేసరికి కొంచెం ఇబ్బంది ఉంది. అదేనండి, బిఎస్సినా? కౌంటర్ పేరు బిఎస్సినా? బాగా నాకు క్లారిటీ లేదండి వాయిస్. మహేష్ గారు కొంచెం గట్టిగా చెప్పండి. బిహెచ్ఎల్ మేడం, బిహెచ్ఈఎల్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. బిహెచ్ఈఎల్, ఓకే ఓకే ఓకే. సో బిహెచ్ఈఎల్ మనకి షార్ట్ టర్మ్లో అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఇది 261 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ అండి. మీరు ఏదైతే హోల్డ్ చేశారో అది ఆ కౌంటర్ని హోల్డ్ చేయండి అండి. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో నిన్న మనకి థర్స్డే రోజు ఒక బ్రేక్అవుట్ వచ్చిందండి. చాలా రోజుల తర్వాత మనకు ఒక రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ఆల్మోస్ట్ ఒక 2 months రేంజ్ బ్రేక్అవుట్ వచ్చింది అప్ సైడ్. సో ఇక్కడ 261, 270 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకసారి మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా చూద్దామండి. సో మిడ్ టర్మ్ ట్రెండ్ మనకి లాస్ట్ వీక్ అంటే ఫ్రైడే రోజు వచ్చిన క్లోజింగ్తో మనకి మిడ్ టర్మ్ ట్రెండ్లో కూడా ఒక అప్ మూమెంట్ వచ్చిందండి. ఇక్కడ మిడ్ టర్మ్ ట్రెండ్లో కూడా ఇది 275 ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈవెన్ లాంగ్ టర్మ్ చూసినా కానీ మనకి 284 ఇండికేట్ చేస్తుంది. డెఫినెట్లీ మీరు హోల్డ్ చేయొచ్చండి. ఒకవేళ మీరు ట్రేడింగ్ పర్పస్ తీస్తే ఒక 280 ఆ లెవెల్ వచ్చినప్పుడు, 284 ఆ లెవెల్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చండి. లేదు మీరు లాంగ్ టర్మ్ అయితే మాత్రం క్లియర్గా అట్టి పెట్టుకోవచ్చండి. ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు.
ఓకే వెంకట్ గారు, అదానీ గ్రూప్ షేర్లలో 6 సోమవారాలు నష్టపోయాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ నష్టపోయాయి. ఈ షేర్లు ఇవాళ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? సో ఈవెన్ మనం థర్స్డే ఫ్రైడే సెషన్లో కూడా చెప్పుకున్నామండి. సో ఒకే కౌంటర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు. ఇక్కడ అదాని ఈ న్యూస్ ఏదైతే యుఎస్ నుంచి వచ్చింది, ఈ న్యూస్ ప్రభావం ఆల్రెడీ ఇది కరెక్ట్ అయిందండి. సో ఇక్కడ ఒక వీక్లీ క్యాండిల్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ వీక్లీ క్యాండిల్ కొంత స్టేబుల్ అయితే అయినట్లు కనిపిస్తున్నాయి. మేజర్గా మన గ్రూప్లో 7 కౌంటర్స్ ఉన్నా కానీ ఇక్కడ అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్ అండ్ అదాని పవర్ ఇవి మేజర్ లిక్విడిటీ ఉన్న కౌంటర్స్ కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే వీక్లీ క్యాండిల్ మనకి లాస్ట్ వీక్ అదాని పోర్ట్స్ కానివ్వండి, అదాని ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, అదాని పవర్లో కానీ ఒక పాజిటివ్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యింది. మేబీ ఇక్కడ కొంత న్యూట్రల్ అంటే ఒక టైట్ రేంజ్ అంటే 2750 ఈ లెవెల్ వరకు కూడా మనకి అంటే మొన్న వచ్చిన బాటమ్ 2200 నుండి 2750 వరకు కూడా అదాని ఎంటర్ప్రైజ్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా మనం అదాని పోర్ట్స్ చూసినా కానీ, ఎందుకంటే గ్రూప్లో మనకి ఈ రెండే మేజర్ కౌంటర్స్ అదాని పోర్ట్స్ అండ్ అదాని ఎంటర్ప్రైజెస్. సో అదాని ఎంటర్ప్రైజ్ ఒక రేంజ్ క్రియేట్ అవుతుంది 2200 నుండి 2750 వరకు కూడా. అదేవిధంగా అదాని పోర్ట్స్ కూడా చూద్దాం. సో అదాని పోర్ట్స్ కూడా మనకి 1000 దగ్గర మనకు ఒక బాటమ్ అవుట్ అయితే అయినట్లు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఇక్కడ కూడా కూల్ ఆఫ్ అయింది. సో ఇన్ బిట్వీన్ 1300 to 1000 కొంత మనకి రేంజ్ బౌండ్లో కొద్ది రోజుల పాటు ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మధు కాలర్ రెడీగా ఉన్నారు. సో మధు గారు మీరు చెప్పండి, వెంకట్ గారు లైన్లో ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో సార్ క్లారిఫై చేస్తారు. అలాగే. నమస్తే సార్. మధు గారు చెప్పండి సార్. నమస్తే అండి. సార్ ఇది నిఫ్టీలో నేను డిసెంబర్ మంత్ 25,000 పుట్ తీసుకున్నాను సార్. 1100లో తీసుకున్నాను. 24,000 పుట్ ఏమో 450లో తీసుకున్నాను. అది హోల్డ్ చేయాలా మంత్ ఎండ్ దాకా, లేకపోతే ఎగ్జిట్ అవ్వాలండి? సో 2 పుట్సే తీసుకున్నారు అండి. పుట్స్ బై చేశారు. 24,000 పుట్, అదేవిధంగా 25,000 పుట్. మీరు 25,000 కాల్ తీసుకొని ఉండాల్సిందండి. సో ఎందుకంటే 24,500 అండి. ఒక 24,500 పుట్, ఒక 25,000 పుట్. 500 రూపీస్లో తీసుకున్నారు. 24,000 పుట్ అండి. మధు గారు మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. మీరు 24,000 పుట్ అన్నారండి. యా. సో 24,000 దగ్గర ఒక స్ట్రెంగ్త్ అయితే క్రియేట్ అయ్యిందండి మార్కెట్లో. మనకి ఈవెన్ ఒక వీక్లీ క్యాండిల్ కూడా 24,000 అబవ్ క్లోజ్ అయింది. నిన్న మార్నింగ్ ఏదైతే వీక్లీ క్యాండిల్ ఓపెనింగ్ కూడా 24,000 మార్క్ అబవ్ క్లోజ్ అయింది. సో బెటర్ మీరు ఒకసారి ఈరోజు దాన్ని ఎగ్జిట్ అవ్వటం బెటర్ అండి. ఎందుకంటే 24,000 మార్క్ బిలో అట్లీస్ట్ 1 డే క్లోజ్ అయినా కానీ వీక్నెస్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. సో 24,000 పైన క్లోజ్ అయింది కాబట్టి బెటర్ మీరు ఒకవేళ ఏమైనా ఇంట్రాడేలో ఆపర్చునిటీ వస్తే అక్కడ ఎగ్జిట్ అవ్వండి. నిన్న ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినా కానీ మనకి 24,000 దగ్గర మనకి పుట్స్, నంబర్ ఆఫ్ పుట్స్ అంటే ఆప్షన్స్ ఏదైతే సెల్లింగ్ ఉంటుందో నంబర్ ఆఫ్ పుట్స్ ఎక్కువ అక్కడ 50 lakhs కాంట్రాక్ట్స్ బిల్డ్ అయ్యాయి. సో ఈ వీక్లో మనకి 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకి లాస్ట్ వీక్ చార్ట్ గమనించినా కానీ మీరు ఇక్కడ ఆల్మోస్ట్ 5 days ఇక్కడ 24,350 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ మీరు ఈరోజు ఒకవేళ 24,354 అనుకుంటాం మన రీసెంట్గా వచ్చిన హై, దీనిపైన ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ అయినా కానీ మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చిన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏమైనా బ్రేక్అవుట్ వస్తే మాత్రం మీరు ఇమీడియట్లీగా కట్ చేయడం బెస్ట్ అండి. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ 24,000 అబవ్ మార్కెట్లో ఫాల్ రాకపోవచ్చు అనిపిస్తుందండి. సో మీరు డెఫినెట్లీ ఇవాళ ఏమైనా ఇంట్రాడేలో కొంచెం లోకి వస్తే మాత్రం కట్ చేయండి పొజిషన్స్. రైట్. వెంకట్ గారు, 7 కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాటి గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉంది? లాభాలతో లిస్టింగ్ అవుతాయనుకోవచ్చా?
సో ఇక్కడ మనకి అంటే లిస్ట్ వరుసలో ఉన్న ఐపీఓస్ చూస్తే మనకి సంథింగ్ గణేష్ ఐఎన్ సురక్ష ఎన్ఐఎస్యుఎస్ బ్లాక్ బక్ ఓఎన్వైఎక్స్. సో ఎందుకంటే ఈ కంపెనీస్ డేటా నేను బేసికల్గా టెక్నికల్ అనలిస్ట్ అండి, ఈ కంపెనీస్ డేటా లేకుండా నేను అనలైజ్ చేయలేను యాక్చువల్గా. సో నాకు ఏదైనా డేటా ఉంటే డెఫినెట్గా దాని గురించి మాట్లాడగలను. కానీ సో ఇక్కడ ఈ ఐపీఓస్ ఈ కంపెనీ అప్కమింగ్ ఐపీఓస్ వీటి పరిస్థితి ఏంటి అనేది అయితే నాకు అంత ఐడియా లేదు. సో ఒకవేళ ఏదన్నా వీటిల్లో ది బెస్ట్ 1 or 2 ఏదన్నా ఉంటే ఇవాళ నేను స్టడీ చేసి రేపు ప్రోగ్రాంలో చెప్తానండి. ఓకే వెంకట్ గారు, డాలర్తో పోలిస్తే రూపాయి 12 పైసలు తగ్గి జీవనకాల కనిష్టమైన 84.72 వద్ద ముగిసింది. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? దీని ప్రభావం ఏ ఏ రంగాలపై పడే అవకాశం ఉందంటారు? సో మనకి మేజర్గా డాలర్ ఇండెక్స్ కూడా కొంత స్టేబుల్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో అక్కడ 106, 107 మధ్య డాలర్ ఇండెక్స్ కూడా కొంత నేరో రేంజ్ అయితే ఒకటి క్రియేట్ అయ్యింది. 107 డాలర్ ఇండెక్స్ బ్రేక్ అయితే తప్ప మనకి ఇక్కడ వచ్చిన పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదండి. సో ఇక్కడ మనం మేజర్గా ఇంపాక్ట్ అంటే ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో మనకి ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, వీటిల్లో కొంచెం మనకి న్యూట్రల్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. ఇక మనకి ఏవైతే ఇంపోర్ట్స్ ఉంటాయో వీటి మీద కొంత మనకి పాజిటివ్ ఉండే ఛాన్స్ కనిపిస్తూ ఉందండి. రైట్, గోల్డ్ రేట్ స్వల్పంగా తగ్గినట్లుగా ఉంది. సో భవిష్యత్తులో బంగారం ధర ఇంకే తగ్గే అవకాశం ఉందంటారా? సో గోల్డ్ మనకి లాస్ట్ వీక్ కొంత నెగిటివ్ అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్లు కనిపిస్తుందండి. సో ఇక్కడ ఒక 2 బిగ్గర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి వీక్లీలో మనకి. సో ఈ వీక్ క్యాండిల్ ఇదైతే నిన్న ఈ క్యాండిల్ మొదలైతే మనకి లాస్ట్ వీక్ ఒక న్యూట్రల్ అంటే ఇన్సైడ్ క్యాండిల్ అంటాం ఇది మనకి. అంతకుముందు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఏదో ఒకటి ఈ హై కానీ లో కానీ బ్రేక్అవుట్ వచ్చేంత వరకు అంటే మనకి ఇది 24 క్యారెట్స్ ఫ్యూచర్ యాక్చువల్గా. సో 77,733 రీసెంట్గా వచ్చిన హై అది, అండ్ రీసెంట్గా వచ్చిన లో కూడా 74,000. సో ఈ మధ్యలో ఉన్నంతసేపు కొంత మనకి కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే మనకి ఏదైతే ఇప్పటి వరకు వార్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవి కొంత సప్రెస్ అయ్యాయి కాబట్టి గోల్డ్లో కూడా కొంత న్యూట్రల్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ట్రెండ్ అయితే లాస్ట్ అయినట్లు కనిపిస్తుందండి. గోల్డ్ ఇంకా కొద్ది వారాల పాటు మాత్రం ఒక నేరో రేంజ్లో ఉండే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇక్కడ మొమెంటం రావాలి, మళ్ళీ ట్రెండ్ రావాలి అని అంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ 74,000 డౌన్ సైడ్ అయినా బ్రేక్ అవ్వాలి, లేదు అంటే అప్ సైడ్ 78,000 అయినా కానీ 24 క్యారెట్స్ గోల్డ్ అయితే ఏదో ఒకవైపు బ్రేక్అవుట్ వస్తే తప్ప కొద్ది రోజుల పాటు స్థిరంగా ఉండే ఛాన్సెసే కనిపిస్తున్నాయండి. ఓకే వెంకట్ గారు, రెండో రోజు దేశీ కరెన్సీ పతనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి 12 పైసలు తగ్గింది. సో దీని గురించి మీరేమంటారు? సో ఇక్కడ అంటే ఇది పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి ఉండకపోవచ్చు అండి. మనకి గ్లోబల్గా ఏదైతే ఒక డాలర్ ఇండెక్స్ ఉందో ఆ డాలర్ ఇండెక్స్ కొంత కూల్ ఆఫ్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇన్ బిట్వీన్ 106 to 107 ఉన్నంతసేపు మనకి గ్లోబల్గా ఉన్న డాలర్ ఇండెక్స్ ఇది స్టేబుల్గా ఉన్నంతసేపు ఇక్కడ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ డాలర్ ఇండెక్స్ కానీ 107 బ్రేక్ అయితే ట్రెండ్లో చేంజ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ 107 మనకి ఆల్మోస్ట్ ఆల్ గత కొద్ది వారాలుగా అయితే ఆ లెవెల్ బ్రేక్ చేయలేకపోతుంది అక్కడ టెక్నికల్గా గ్లోబల్గా ఉన్న డాలర్ ఇండెక్స్. సో ఇక్కడ కొంత అంటే కరెన్సీ పరంగా కొంత కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ అయితే కనిపించలేదు. అట్లీస్ట్ మనకి డిసెంబర్ మంత్ వరకు కూడా కొంత స్టేబుల్గా ఉండే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ.